తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. తిరుపతి డిప్యూటీ మేయర్ గా ఆర్సి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీకి అనుకూలంగా 26, వైసీపీకి అనుకూలంగా 21 ఓట్లు పోలయ్యాయి. Total attendance today is 48 as of now. ఈ ఎలక్షన్ లో కోరం ఏంటంటే half of the members allowed to vote అన్నమాట. సో 22 members 11 o'clock కి వచ్చారు. కానీ కోరం ఏంటంటే 25 members. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. కూటమి అభ్యర్థి గెలిచారు. మనతో ఆ యొక్క విజయాన్ని పంచుకోవడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు. సరే చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు, ఏమంటారు? నిన్న చెప్పాము, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయము, డిప్యూటీ మేయర్ ఎన్నిక విజయం సాధిస్తుందని తప్పకుండా సాధించాం. నిన్న మా క్యాండిడేట్లని నలుగురిని అనవసరంగా అడ్డుకొని కిడ్నాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 26 ఓట్లు సాధించింది. 22 ఓట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. నిన్ననే వాళ్ళకి మెజార్టీ లేదు. ఈ రోజు మళ్ళా అడ్డదుడ్డం దొక్కి రాత్రికంతా ఎన్నో అడ్డదొక్కి మళ్ళా గెలిపించుకోవాలని చూశారు. భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్సి మునికృష్ణ గారు డిప్యూటీ మేయర్గా ఎన్నిక జరగడం, లాంఛనంగా గెలుపొందడం జరిగిందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ గెలిచినటువంటి ఆర్సి మునికృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, గెలుపుని ఎలా చూస్తారు? సార్, ఇది కూటమి గెలుపు. కూటమికి సభ్యులందరూ కూడా నన్ను ఈరోజు డిప్యూటీ మేయర్గా, తిరుపతి డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారు. వారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అందరూ మంత్రి గారు కానీ ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు సహకరించిన, ఈ కూటమికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి, మా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది ప్రశాంత విజయము. దీనికి ఎన్నెన్నో చేయాలని చూశారు ఇక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మిగతాలు కూడా. ఇది ప్రశాంతంగా జరిగిన విజయం. ప్రశాంతంగానే ఉంటుంది ఇంకా తిరుపతి.